పథకం ప్రకారం నోటరీ పత్రాల సృష్టి, ప్రభుత్వ అసైన్డ్ భూమిపై నజర్, జీహెచ్ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల సహకారం, నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్ తీసుకున్న వైనం, అద్భుత పథకంతో అవసరమైన అనుమతులు, వివాదాల్లో ఉన్న మరో స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమణ, కానామేట్లో కళ్ళు చెదిరే అక్రమాల వ్యవహారాలు. అక్రమార్కుల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అంటారు. దీన్ని పెద్దలు చావు తెలివితేటలని అంటూ ఉంటారు. ఇలాంటి తెలివితేటలతోనే కొందరు కబ్జాకోరులు కేవలం కొన్ని నోటరీ పత్రాలు సృష్టించి జీహెచ్ఎంసీలోని లంచ్ అవతారులైన కొందరు అధికారులను కొనేసి దర్జాగా విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కానామేట్ సర్వే నెంబర్ 41/12, 41/13లో హైటెక్స్కి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వం అసైన్ కమర్షియల్ భూమిపై కన్నేసిన కొందరు కబ్జాకారులు ఒక పథకం ప్రకారం 140 గజాలకు నోటరీ పత్రాలు సృష్టించి వాటి ద్వారా జీహెచ్ఎంసీలోని కొంతమంది అవినీతి అధికారుల సహకారంతో నిబంధనలకు తిరోధకాలు ఇస్తూ ఇంటి నెంబర్ 2-31/A/8/1 పీటీఐ నెంబర్ 1129963456గా సంపాదించిన రిజిస్ట్రేషన్ను రంగారెడ్డి జిల్లా ఎస్ఆర్ఓలో చేసుకోవడం జరిగింది. ఈ పథకం ప్రకారం పర్మిట్ నెంబర్ 4858/GHMC/SLP/2023 బీపీ తేదీ 20/12/2023 సంబంధించి అనుమతి పొందినట్టు తెలుస్తుంది. అయితే టైటిల్ క్లియర్గా లేని నోటరీ ద్వారా చేయబడిన ఇంటి నెంబర్ 2-31/8/A/8/1ని జీహెచ్ఎంసీ అధికారులు బ్లాక్ చేశారు. అదేవిధంగా ప్లాట్ నెంబర్ 14, 15, 16లో కూడా వివాదం ఉన్నట్టు తెలుస్తుంది. వివాదాస్పద స్థితిలో ఉన్న ఫ్లాట్ నెంబర్ 14, 15, 16 నెంబర్లోని 533 గజాల స్థలాన్ని వృద్ధురాలైన నూనె లక్ష్మిని భయభ్రాంతులకు గురి చేసి ఆ స్థలాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నారని బాధితురాలైన ఎస్ లక్ష్మి డీసీపీ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. సో ఈ స్థలాలపై న్యాయస్థానాల్లో కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. అయినా సరే ఈ అక్రమ భవన నిర్మాణదారులు జీహెచ్ఎంసీ నుండి అక్రమంగా నిర్మాణ అనుమతులు తీసుకురావటం, నిబంధనలు పాటించకుండా ఎలాంటి సెట్ బ్యాక్ వదలకుండా అక్రమ సదస్సు నిర్మిస్తున్నారు. 140 గజాల నోటరీ పత్రాల ద్వారా చేసిన అక్రమ దస్తావేజులతో అడ్డదారిలో G+5 గృహ నిర్మాణ అనుమతి పొంది అక్రమంగా సెల్లార్ G+5 కంటే ఎక్కువ అంతస్తుల కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు కొందరు అనేక మార్లు ఫిర్యాదు చేయడంతో చందానగర్ డిప్యూటీ కమిషనర్ ఆ ఫిర్యాదును పరిశీలించి ఇంటి నెంబర్ 2-31/8/A/8/1ని జీహెచ్ఎంసీ బ్లాక్ చేసి ఉందని, టైటిల్ సమస్య దృష్టిలో ఉంచుకొని పరిశీలించాలని ఆదేశిస్తూ జీహెచ్ఎంసీ జోనల్ కమిషన్ తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ అక్రమ నిర్మాణదారుడికి సర్కిల్ అధికారి షోకాజ్ నోటీస్ 24/8/24 రోజున స్పీకింగ్ ఆర్డర్ 5/9/2024 రోజున జారీ చేసినట్లు ఆధారాలతో సహా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చందానగర్ డిప్యూటీ కమిషనర్ రాసిన లేఖపై షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ దాదాపు 4 నెలలు గడుస్తున్నా కానీ ఎలాంటి విచారణ జరిపి చర్యలు తీసుకోలేదు. షేర్లింగంపల్లి జోనల్ సిటీ ప్లానర్, ఏసీపీలు అసలు జోనల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారో లేదో అర్థం కావటం లేదని ఫిర్యాదుదారులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. షేర్లింగంపల్లి జోనల్ అధికారులు, చందానగర్ డిప్యూటీ కమిషనర్ పరోక్షంగా అక్రమంగా నిర్మిస్తున్న కమర్షియల్ నిర్మాణం పూర్తయి వినియోగానికి వచ్చేందుకు సహకరించినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. బహిరంగంగానే భవన నిర్మాణదారులు సైతం మాకు అధికారుల, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి స్థానిక అధికారుల తీరు గమనిస్తే ఆశ్చర్యం కనుక మానదు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు ముద్రింద్రను వీడి కమర్షియల్ నిర్మాణాన్ని నూతన టీఎస్ బీపాస్ చట్టం ప్రకారం సీజ్ చేసి ఎన్ఓసీ జారీ చేయకుండా టైటిల్ సమస్యపై విచారణ జరిపి జీహెచ్ఎంసీకి తప్పుడు సమాచారం ఇచ్చి పొందిన అనుమతిని రద్దు చేసే విధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసి అక్రమ నిర్మాణంపై నిర్మాణదారులు అయిన చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అక్రమ నిర్మాణదారులకు జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్ నెంబర్ 8120/UC/TSP/C/21 సో దీంట్లో కేసు వేసి ఆ వెంటనే అధికారులు పరోక్ష సలహా మేరకు కేసు విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ విషయాన్ని విచారణ చేసి షేర్లింగంపల్లి జోనల్ కమిషన్ స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై అనేక కథనాలు అతి తొందరలో ఆదాబ్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం.